వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఇల్లు కట్టుకున్నాం. మీకైతే కెమెరా పెడుతున్నా చూడండి. ఒక్క నిమిషం. సో ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుందా? మేడం సో ఫ్రెండ్స్ ఇదైతే అవుతుందిలే అనమాట. ఇట్లాంటి డిజైన్ ఏమన్నా ఇట్లాంటివి ఉంటే లేచేయండి. పిల్లలు దొంగతనం చేస్తుందంటే రోజు అదే మేము ఇంట్లో నేర్పిస్తూ ఉంటాయి. ఇట్లా పెట్టాలా ఎక్స్ట్రా ఒక డెలివరీ ఉంచుతా కొన్ని లేచేస్తాం. సో ఫ్రెండ్స్ చూసిరు కదా, ఈరోజు అయితే మాకు ఫన్ అవుతుంది. వాళ్ళైతే ఈయనే ఎక్స్ట్రావి ఇళ్ళకాయ తీసుకోండి. ఇది అయ్యో మేడం సరే ఏం చేయొచ్చు, అన్ని మీకు ఇష్టం వచ్చినట్టు తెచ్చుకోండి. సో ఫ్రెండ్స్ ఇదైతే జోక్ అది జోక్ జోక్ సరే అయితే ఇప్పుడు వరకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు తీసుకోతాను. ఇప్పుడు ఇప్పుడు నేను ఇంటికి పోతున్నా. నన్ను తీసుకోవద్దావా? ఇప్పుడు తీసుకొస్తాను. తమ్ముడు వెయిటింగ్ రూమ్ లో కళ్ళు కెమెరా ఆర్డర్ నువ్వు దుడుకుడు దునికి కెమెరా ఆర్డర్. సో ఫ్రెండ్స్ ఊకే పడుతూనే ఉందన్నమాట. ఆమె చూడు ఇది నేను పెట్టుకుంటా. షార్ట్ లో వెళ్ళదు సార్. ఉంది మాకు వెయిటింగ్ రూమ్. అది స్కూల్. సో ఫ్రెండ్ చూసి అది ఊకే పడుతూనే ఉంది. ఇప్పుడైనా మేడం నాకు స్కూల్ మేడం నాకు ఏపీసీ ఆఫీస్ ఉంది కదా పక్కన. నాకు ఆఫీస్ 2 hours పని ఉంది. 2 hours మీరు చదివిస్తే నేను మళ్ళీ అప్డేట్ 2 hours అయింది. నేను ఇలా పెట్టుకోవాలి, అన్ని ఇట్లా పడేసుకోవద్దు. నీట్గా మా ఫ్రెండ్ ఇక్కడ అక్కడే ఉంటాడు. ఇది రాదు మీకు శనివారం రాదు. ఇప్పుడు అంటాను శనివారం ఉన్నది. బేస్తారం శుక్రవారం శనివారం. ఈరోజు మీకు ఆర్ట్ ప్రోగ్రామ్ ఉంది కదా, వచ్చేసరికి మీకు స్టేజ్ పైన అదే ఇస్తుందా కరెంట్ బిల్లు దాని దీనికి కూడా పెట్టుకుంటారమ్మ. ఈ కిచెన్తనేమో అది మళ్ళీ అని చెప్తాను. ఆమెకి లేకుండా నేను లేకుండా ఆమెకి గురువు బాబు అది ఇది తిడుతుంది, గది మాట తిడుతుంది. ఇంకా 2 minutes ఉంటుంది, వెళ్ళండి. బాగుంది అనాలా కుటుంబం అనాలా ఎందుకు మరి అంటుంది. ఆఖరిగా ఇలా మమ్మీ పోతుంది. అలా మమ్మీ సార్ ఈరోజు నిధికి బ్యాగ్ చెకింగ్ నీట్ బ్యాగ్ లో నీట్ ఉంటే సామాను, అందుకే కొంచెం 10 minutes పడుతుంది సార్. పెట్టుకున్నాడు చేసాడు. మన ఇంటికి వెళ్ళమ్మ లేదా మన ఇంట్లో ఎదురుగా ఇంట్లో అడుగుగా చూసేట మన చేతనున్నా మా కోడలు ఎందుకు అని చెప్పుకున్నారు నిన్న. అమ్ముతోడికి మైండ్ లేదని అంటారు. ఎందుకు
తిట్టకముందు తిట్టిందని చెప్తున్నారు, ఇక తిట్టే చూస్తానే అది అంటారు. నా కోడలు అంటారు. ఎక్స్ట్రా 10-20 మినిట్స్ ఉంటుంది ఎందుకంటే మలేష్ గారు మస్తు తిట్టింది, అందరూ కూడా మేడం నేను చెక్ చేస్తాను మళ్ళీ తీసుకొచ్చి పెడతారా మళ్ళీ వస్తుంది ఒక ఆఫర్ తిట్టుకున్నారా? కానీ అప్పటి వరకు నీట్గా చేసి పెడతాను బ్యాక్ టీచర్కి టీచర్ మంచిగా నీట్ చేసి సరేనా సరేనా నువ్వు కొంచెం చదువుకో నేను స్టార్ట్ అయినప్పుడు నేను ట్రై చేస్తున్న టైంలో ఫారెన్ ఇన్వెస్టర్స్ పేరుతో నన్ను కొందరు ట్రాప్ చేశారు. మిస్టర్ పంప్ అండ్ మిస్ మొనాకో ఎవరో కాదు. తీసుకొని పడుకుంటా హలో అక్క హలో అక్క మిన్ను వెళ్ళిపోయింది నీకు జగదాత్రి మీద కోపం ఉందని ఇప్పుడు అందరికీ తెలుసు. కాలేజ్ హాలిడే కొద్ది రోజులు ఇద్దరు అసలు పిల్లగాడు ఇద్దరు దయచేసి నేను ఏ తప్పు చేయలేదని నేనెందుకు కూర్చొని కాఫీ గురించి మాట్లాడుతుంటే కోదన ఉండరా ఇంట్లో పని అడుగురి వద్దు అన్నీ మీకు సంచ పడుకోవచ్చు ఫోన్ చేయాలి ఎన్ని ఉంటావా పంతం గురించి తెలుసు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు కాఫీ తీసుకుని రాకపోతే నిజంగానే నేను కాఫీ తీసుకొస్తాను. ఏంటి చిన్నపిల్లలాగా జగదాత్రినే కాఫీ పెట్టాలి అని చూసి పెట్టి కూర్చున్నా. బాగా చెప్పినట్టు నీకు జగదాత్రి మీద కోపంగా ఉంటే కొన్ని రోజులు తనతో మాట్లాడుకో. పనులు చేస్తా ఉంటే ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లాన్ వేసినట్టుండాలి. ఈ పొద్దు జగదాత్రి కథ అయిపోయి ఉన్నది. నువ్వెందుకు తనని ఏమీ అనడం లేదు?
నేనే తన కాపురాన్ని కూల్చడానికి ప్లాన్ చేశానని కోపంతో ఆమె మాట్లాడుతుంది కేదార్. ఆ కోపం తగ్గిపోతే మళ్ళీ నాతో ప్రేమగా ఉంటుంది కదా. అయ్యో పిచ్చి గాత్రి బేబ్ మనిషిగా మారడం ఇప్పుడు ఎంత చాలా ఓవర్ కష్టం. యాక్టింగ్ చేస్తావో కష్టమైనా నేను భరిస్తాను కేదార్. నా చెల్లి నాతో ప్రేమగా ఉంటే ఎలా ఉంటుందో నాకే ఎల్లుండి తెలియదు. ఉంటే కానీ ఇప్పుడు ఒక్కరోజు కరెక్ట్ ఎగిరెగిరి పడకండి. మళ్ళీ తను నన్ను అక్కని తమ్ముడికి పిలవడానికి చెప్పు నీ కాదు. ఎంత కష్టమైనా భరించాలనిపిస్తుంది. ఎన్ని గంటలైనా దాటాలనిపిస్తుంది. నేను ఎందుకు పోలేదు, నాకేదో కొనియాలంటే కొనియమంటే కొనియలేదు, అందుకే నేను తెంగిందంట అన్నాడు. ఏం కొనిలేదు? ఏమో కొనియలేదు, ఏయ్, ఏయ్, అడుగు అడుగు ఏం కొనిలేదు దొంగల? అడుగు అన్నాడు. ఇవ్వాలంటే మా డాడీ అంటాడు, ఏం కొందామన్నా ఏం కొందామంటే చెప్పాలంటాను. నూడిల్స్ దొబ్బిందిలే. కొనియనా అందుకు పోలేని అంటున్నాడు. ఏయ్, నూడిల్స్ కొనిలేదా దొంగ? చూడు ముఖం చూపిట్టు. ఆ వైద్యుడికి చెప్పిన అబద్ధాలన్నీ మళ్ళీ జగదాత్రికి మార్గం చూపిస్తుంది. ఇది జగదాత్రిని కాపీ చేస్తామని చెప్పిందంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసినట్టు. ఏమైంది? ఖరాబ్ అయినట్టు. ఇవ్వండి. ఇవ్వండి. ఎవరు చెప్తున్నారు? తీసుకోండి. వచ్చాయ్యా కాలేజ్ కొని పోకరా నువ్వు బాగా నువ్వే పో. ఏ పో 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 పో. సో ఫ్రెండ్ చూసిరు కదా. అంత ఇవ్వలేదు. इसको देख के इसको देख ఏం చెప్తావు చెంతా ఆడతాయా గమ్మున చెప్పరే చంప అడుగుతారా ఏమే బీపీ అవుట్ అయితే ఫుల్ రచ్చ రచ్చ బీపీ అవుట్ అయితే మేము చచ్చిపోతాం బీపీ అవుట్ అయిపోతుంది మేము చచ్చిపోతాం నిజంగా నువ్వా బీపీ డౌన్ అయిందంటే నిజంగా గైస్ ఇప్పటికి 100 సార్లు సో ఫ్రెండ్స్ బాయ్ బాయ్